Hi everyone, welcome back to my channel. Similar triangle కి సంబంధించినటువంటి స్లిప్ టెస్ట్ నెంబర్ 11 యొక్క సొల్యూషన్స్ మనం ఈ ట్యుటోరియల్ లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. సొల్యూషన్ చూడబోయే ముందుగా ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ ని చూద్దాం. సో ఇక్కడ మనకి 3 fill in the blanks క్వశ్చన్స్ ఉన్నాయి. బేసికల్ గా ఒక్కొక్కటి 1 మార్క్. Then you have in the section 2 you have 3 mark questions each for 2 marks. So you have 2 questions each for 4 marks. మనకు చివరిలో మనకు తెలిసినట్టుగానే 8 మార్క్స్ కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 9 ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 9 లో ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ లో ఫస్ట్ క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కన్స్ట్రక్షన్. యాక్చువల్ గా సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కన్స్ట్రక్షన్ మీ సిలబస్ లో లేదు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ దట్. అందులో ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరమ్ అని డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లెట్ us go into the solutions of slip test number. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ABD అని. In triangle ABC, AC square is dash. Actually ఇక్కడ పిక్చర్ లో మనకి C లేదు, maybe you can take C here. So that ఏమవుతుంది, ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ABD కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ABC లో పైథాగరస్ థియరమ్ రాసామనుకోండి, you have AB square is equal to 4 square plus AC square. From this I can say AC square is equal to AB square minus 16. లేదా పైన ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ లో మనం పైథాగరస్ థియరమ్ రాసామనుకోండి, you have AD square is equal to 4 square plus AC square, from which I can say AC square is AD square minus 16. సో బహుశా ఈ రెండింటిలో ఏ ఆన్సర్ రాసినా మరి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అంతకు మించి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమీ కనిపించట్లేదు. ఓకే, నౌ లెట్ us move on to the next question, question number 2. In triangle ABC, A square plus B square is C square. ఇక్కడ చూడటువంటి లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ మనకి స్మాల్ లెటర్స్ లో ఇచ్చారు. మనం ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ లెంగ్త్ ని రెండు రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ యూ హ్యావ్ ఎ ట్రయాంగిల్ ABC. నా ఇప్పుడు ఈ లెంగ్త్ ని ఐ కెన్ సే ఇట్ యాజ్ AB ఆర్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ C ఆల్సో, ఎందుకంటే ఇది వెర్టెక్స్ C యొక్క ఆపోజిట్ గా ఉంది. అట్లాగే BC కెన్ బి కాల్డ్ యాజ్ స్మాల్ a అండ్ AC కెన్ బి కాల్డ్ యాజ్ స్మాల్ b. ఇట్లా మనం సైడ్స్ ని పిలుస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, A square plus B square is C square. A square అంటే యాక్చువల్ గా BC square అని అర్థం. సో BC square plus AC square is equal to AB square. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో AB square హైపోటెన్యూస్, AB square అనేది C కి ఆపోజిట్ గా ఉంటుంది. దట్ మీన్స్ రైట్ యాంగిల్ ఇస్ ఎట్ C. ఇట్లా మనం ఇలాంటి క్వశ్చన్స్ కి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నౌ లెట్ us move on to question number 3. In triangle ABC, angle C is equal to 90 degrees. CD is perpendicular to AB, then 1 by x square. యాక్చువల్ గా ఇది పైథాగరస్ థియరమ్ యొక్క అప్లికేషన్ లో ఒక పెద్ద 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది మనకు. ఆ క్వశ్చన్ ని కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు మీకు. ప్రూవ్ దట్ PC is equal to AB, అట్లాగే 1 by P square is equal to 1 by A square plus 1 by B square అని ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ P ఉంటది, ఇక్కడ AB లు ఉంటాయి. సో దానికి లెటర్స్ చేంజ్ చేసి ఇచ్చారు అంతే. సో ఐ కెన్ రైట్ 1 by x square as 1 by y square plus 1 by z square. ఓకే, ఇట్లాంటి ఇంత లెంతీగా ఉన్నాయి మీకు జనరల్ గా ఎవరు ఇట్లాంటి క్వశ్చన్స్ లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 1 by y square plus 1 by z square. Now let us move on to the next question, which is for 2 marks. Two poles of heights 6 meter and 11 meter stand on a plain ground. ఒక గ్రౌండ్ మీద రెండు పోల్స్ ఉన్నాయి, ఒకటి 6 meter ఒకటి 11 meter. ఒకటి షార్ట్ గా ఉంది, ఒకటి టాల్ గా ఉంది. If the distance between the feet of the poles is 12 meter, find the distance between their tops. నేల మీద వాటి యొక్క డిస్టెన్స్ 12 మీటర్ అయితే ఎయిర్ లో అంటే వాటి యొక్క టాప్స్ మధ్యలో డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, let us draw diagram for this. Now look at this picture. So here you have AB as the level ground. Two poles కాబట్టి this is AC whose height is 6 meter and I can take this as BD whose height is 11 meter. ఇప్పుడు మనకి రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు 12 మీటర్ అని. సో ఈ రెండు పోల్స్ కాబట్టి వర్టికల్ గా ఉంటాయి. దీస్ టూ యాంగిల్స్ ఆర్ 90s. నాకు ఇప్పుడు C నుంచి D కి ఎయిర్ లో అంటే టాప్స్ మధ్యలో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐ వాంట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ C టు D. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి అంటే C నుంచి AB కి ప్యారలల్ గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో C నుంచి BD మీదకి ఒక ప్యారలల్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ సమ్ CX. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రయాంగిల్ CDX కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే AB కి CX ప్యారలల్ కాబట్టి ఎప్పుడైతే AB 12 మీటర్ ఇది కూడా 12 మీటరే ఉంటుంది. పెద్ద పోల్ యొక్క లెంత్ 12 మీటర్, అట్లాగే చిన్న పోల్ యొక్క హైట్ 6 మీటర్. అంటే రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి యాక్చువల్లీ 5 మీటర్.
మన దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CXD ఉంది. ఒక సైడ్ 12 మీటర్, ఇంకొక సైడ్ 5. మనం ఆ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ కనుక్కుంటే ఆ రెండు పోల్స్ యొక్క టాప్స్ మధ్యలో డిస్టెన్స్ మనకు వస్తుంది. Now let us write the information that we have. So picture నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. AC and BD are the two poles. AB is the distance between the feet, that is 12 meter. Now draw CX parallel to AB, then CX is equal to 12 meter, DX is 5 meter. Now we'll consider triangle CXD and apply Pythagoras theorem. So in triangle CDX, from Pythagoras theorem, hypotenuse ante CD square is equal to CX square plus DX square. So which will be 12 square plus 5 square, which is actually 169, which means CD is equal to root over 169, which is 13 meter. Therefore, distance between the tops of the poles is actually 13 meter. Now let us move on to the next question. PQR is a triangle right angled at P and M is a point on QR such that PM is perpendicular to QR. ఒక PQR అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ P దగ్గర ఉంది. ఇప్పుడు P నుంచి ఆపోజిట్ సైడ్ అయినటువంటి QR మీదకి ఒక perpendicular డ్రా చేశారు. అట్లా డ్రా చేస్తే you have to show that PM square is equal to QM into MR. Okay. First let us draw the diagram for this. This is right angle triangle PQR and right angle is at P. So this should be P. So remaining Q and R. ఇప్పుడు మనం P నుంచి ఆపోజిట్ సైడ్ అయినటువంటి QR మీదకి perpendicular డ్రా చేద్దాం. So this is the perpendicular from P to QR. Take this point as M. So మనకి perpendicular వచ్చింది. So this means actually this is 90 degrees. So this also is 90. ఇక్కడ మనకి 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ PMQ, ట్రయాంగిల్ PMR, అట్లాగే మన ఒరిజినల్ ట్రయాంగిల్ PQR. 3 టైమ్స్ పైథాగరస్ థియరం కనుక మనం రాసినట్లయితే మనం చాలా ఈజీగా ఈ సొల్యూషన్ అరైవ్ అవ్వచ్చు. ఫస్ట్ లెట్ us కన్సిడర్ ద ఒరిజినల్ ట్రయాంగిల్ PQR. సో ఇన్ ట్రయాంగిల్ PQR ఫ్రమ్ పైథాగరస్ థియరం, హైపోటెన్యూస్ అంటే QR స్క్వేర్ is equal to side square plus side square PQ square plus PR square. So take it as equation 1. So ఇప్పుడు ట్రయాంగిల్ PQM అట్లాగే ట్రయాంగిల్ PRM కి కనుక మనం పైథాగరస్ థియరం రాసినట్లయితే PQM లో PQ hypotenuse, then you have PQ square is equal to PM square plus QM square. Okay, take it as equation 2. Now అట్లాగే ట్రయాంగిల్ PRM లోంచి అక్కడ hypotenuse PR square. So PR square is PM square plus MR square. సో ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. రైట్ సైడ్ PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ ఉంది. మన దగ్గర ఈక్వేషన్ 2 లోనేమో PQ స్క్వేర్ యొక్క వాల్యూ ఉంది. సో ఆ ఈక్వేషన్ 1 లో PQ స్క్వేర్ బదులు PM స్క్వేర్ ప్లస్ QM స్క్వేర్ రాస్తాం. అట్లాగే PR స్క్వేర్ బదులు PM స్క్వేర్ ప్లస్ MR స్క్వేర్ రాయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి QR ఉంది. QR అనేది QM ని MR ని ప్లస్ చేస్తే వస్తుంది. సో అప్పుడు ఈక్వేషన్ 1 ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూడండి. ఇన్ ప్లేస్ ఆఫ్ QR I can write QM plus MR whole square is equal to రైట్ సైడ్ ఉన్నటువంటి PQ స్క్వేర్ బదులు PM స్క్వేర్ ప్లస్ QM స్క్వేర్, అట్లాగే PR స్క్వేర్ బదులు PM స్క్వేర్ ప్లస్ MR స్క్వేర్ అని రాస్తాం. నా లెఫ్ట్ సైడ్ ఉన్నది A ప్లస్ B హోల్ స్క్వేర్ లా ఉంది. A స్క్వేర్ plus B square plus 2 into A into B. So QM into MR is equal to right side PM లో రెండు ఉన్నాయి. So I can write 2 PM square plus QM square plus MR square. Now ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ QM square ఉంది. So I can cancel QM square and QN square 0, MR square and MR square 0. Then you are left with 2 into QM into MR is equal to 2 into PM square. So 2 will be cancelled. Therefore, we have PM square is equal to QM into MR. So this is the result that we have to prove. Now let us move on to the next question. Question number 6. A ladder which is 15 meter long reaches a window which is 9 meter above the ground on one side of the street. Keeping its foot at the same point, the ladder is turned to the other side of the street to reach the window 12 meter high.
ఇప్పుడు ఆ ల్యాడర్ ని ఆపోజిట్ వైపు వేసారంట స్ట్రీట్ కి. మనకి వీధికి అటు ఇటు ఇల్లు ఉంటాయి కదా, రైట్? సో ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది విండో 12 మీటర్ హైట్ లో ఉంది. అట్లా అయితే మనం ఆ స్ట్రీట్ యొక్క విడ్త్ కనుక్కోవాలి. ఇట్స్ వెరీ సింపుల్. చక్కగా ఒక డయాగ్రామ్ వేసి 2 సార్లు పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. Now consider this diagram where I have taken AB as width of the road and CD as the length of the ladder. BD ఏమో విండో యొక్క హైట్ మనకి ఏమి ఇచ్చాడు, దిస్ ఇస్ 9 మీటర్ and ఇది 15 మీటర్. ఓకే, సో బై యూజింగ్ పైథాగరస్ థియరం వీ కెన్ ఈజీలీ ఫైండ్ BC. ఇప్పుడు ఏం చేశారు, అదే ల్యాడర్ ని ఆపోజిట్ సైడ్ వైపు వేస్తే 12 మీటర్ హైట్ ఉన్నటువంటి విండో రీచ్ అయ్యారు. అంటే ఆ 12 మీటర్ హైట్ ఉన్న విండో 9 మీటర్ హైట్ ఉన్న విండో కన్నా దగ్గరగా ఉందని అర్థం. ఓకే, సో ఇప్పుడు 15 మీటర్ ఉన్నటువంటి ల్యాడర్ ని మనం ఆపోజిట్ డైరెక్షన్ లో వేసాం, వేర్ విండో ఈజ్ ఎట్ E. ఓకే, సో ఇప్పుడు AE 12 మీటర్, దిస్ ఆల్సో ఇస్ 90. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ACE లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే AC క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్లాగే ట్రయాంగిల్ BCD లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే BC క్యాలిక్యులేట్ చేయొచ్చు. రెండు ప్లస్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. AB ఏమో విడ్త్ ఆఫ్ ద స్ట్రీట్, ఎట్లా వస్తుంది మనకి AC ప్లస్ CB. BD and AE are the two windows. CD and CE, CD అయినా CE అయినా కూడా length of the ladder which is equal to 15 meter. Now we'll apply Pythagoras theorem in triangle AEC. So in triangle AEC we have CE square is equal to AE square plus AC square, which means 15 square is equal to 12 square plus AC square. From this AC square is 15 square emo 225 minus 12 square emo 144. This will give you 81, or I can take AC is equal to root of 81, which is equal to 9. Okay, from AEC we got the value of AC. Now let us take triangle BCD. So in triangle BCD, hypotenuse ikkada CD square. So CD square is equal to BD square plus CB square, which means once again 15 square is equal to 9 square plus CB square, or CB square is 225 minus 81, which will give you 144. That means CB is root of 144, which is equal to 12. Therefore width of the street is equal to 9 plus 12, which is 21 meter. Right? Pythagoras theorem apply chesi man width of the street itla calculate cheyochu. Now let us move on to the question number 7. O is any point inside a rectangle ABCD, then prove that OB square plus OD square is equal to OA square plus OC square. కొంచెం లెందీగా ఉన్న ప్రాబ్లం ఇది. సో హియర్ యూ హ్యావ్ ద కేస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఆ రెక్టాంగిల్ లోపల O అనేది ఏది ఒక పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు. అట్లా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ దిస్. Now let us draw the diagram for this information. Okay, let us consider a rectangle ABCD. Okay, so ఇది ఒక rectangle whose vertices are ABCD. Now let us take a point anywhere here. దీని లోపల ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకోండి. Suppose I take a point here. Now this is O. ఇప్పుడు OB square plus OD square is equal to OA square plus OC square అని ప్రూవ్ చేయాలి. అంటే you have to join OA, OB, OC and OD. So here I have joined OA, OB, OC and OD. So OB square plus OD square మనకు OA square plus OC square కావాలి. దీనికోసం ఏం చేస్తామంటే O గుండా AB కి ప్యారల్ గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. So I have drawn PQ parallel to AB passing through O. ఓకే, సో ఇప్పుడు ఈ యాంగిల్ కూడా 90 ఉంటుంది. ఎందుకంటే ఆ రెక్టాంగిల్ లో ఉన్నటువంటి అన్ని యాంగిల్స్ 90s కాబట్టి you can see that all these angles are 90s. రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ మనకు తెలుసు. అంటే ABCD ఈక్వల్, అట్లాగే BC and DA are also ఈక్వల్. ఇప్పుడు మనం డ్రా చేసిన PQ AB కి ప్యారలల్. అందువల్ల ఏమవుతుందంటే ఈ AP అండ్ BQ రెండు లెన్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం దిస్ DP అండ్ CQ ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకే, అది కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. హియర్ యూ కెన్ సీ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క పైథాగరస్ థియరం కనుక మనం స్టేట్మెంట్ రాసినట్లయితే మనకు సొల్యూషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. సో ట్రయాంగిల్ OAP లో OA హైపోటెన్యూస్. సో యూ హ్యావ్ OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. ఓకే, టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. Now in triangle OBQ, ఇక్కడ hypotenuse OB, so OB square is equal to OQ square plus BQ square. This is equation 2. From triangle OCQ, we have OC square
is equal to OQ square plus CQ square. This is equation 3. Similarly, from the triangle ODP, I have OD square is equal to OP square plus DP square. So ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయి, 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని యూజ్ చేసుకుని. మనకి లెఫ్ట్ సైడ్ మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో OB square plus OD square ఉంది. Okay, so now I will add OB square and OD square. So adding equations 2 and 4, we have equations add చేయడం అంటే left side plus left side is equal to OB square ఏమో OQ square plus BQ square plus OD square is actually OP square plus DP square. ఇది మన దగ్గర ఉన్నటువంటి రైట్ హ్యాండ్ సైడ్. మనం దీన్ని OA square plus OC square అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ OA square చూడండి, OP square plus AP square ఉండాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ కావాల్సినట్టు OP square ఇక్కడ ఉంది, కానీ నాకు AP కావాలి. బట్ we already know that AP and BQ are equal. సో ఇక్కడ ఉన్నటువంటి BQ ప్లేస్ లో I can write AP. At the same time OC square కూడా కావాలి. OC square మనకు కావాలి అంటే we need OQ square plus CQ square. కానీ మన దగ్గర DP square ఉంది, కానీ DP square అన్నా CQ square అన్నా ఈక్వల్. సో అప్పుడు this actually becomes OP square plus ఇప్పుడు నేను BQ ప్లేస్ లో AP అని రాయొచ్చు. AP square plus OQ square plus now in place of DP square I can write CQ square. First రెండు యాడ్ చేస్తే you have OA square and next రెండు యాడ్ చేస్తే it's actually OC square. So the result is actually proved. Right, now let us move on to question number 8. O is any point in the interior of a triangle ABC. OD is perpendicular to BC. OE is perpendicular to AC. And OF is perpendicular to OD. So ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది, జనరల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. మూడు సైడ్స్ మీదకి కూడా O అనే ఒక ట్రయాంగిల్ లోపల ఉన్న పాయింట్స్ నుంచి పర్పెండిక్యులర్స్ డ్రా చేశారు. First let us draw the diagram for this. Now this is triangle ABC. Now let us take a point somewhere here. So ఇది O. ఇప్పుడు మనం ఏం చేయాలి, O నుంచి 3 sides కి perpendiculars డ్రా చేయాలి. So the perpendiculars are OD is perpendicular to BC అంటే this is D. OE is perpendicular to AC, so this is E. And OF is perpendicular to AB, so this is F. So ఈ perpendiculars కాబట్టి all these angles are 90s. ఇప్పుడు మనం OA square plus OB square plus OC square అట్లా కావాలి. Now you have to join OA, OB and OC. So I have joined OA, OB and OC. ఇక్కడ మనకి 6 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకి ఏ రిజల్ట్ కావాల్సిన దాన్ని బట్టి ఈ ట్రయాంగిల్స్ లో పైథాగరస్ థియరం అప్లై చేయాలి. సో we need OA square plus OB square plus OC square minus OD square minus OE square minus OF square is equal to AF square plus BD square plus CE square. Now we have to consider 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ హియర్. అన్ని ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు, 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తే మనకి ఈజీగా రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏవైతే బ్లూ కలర్ లో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటిలో పైథాగరస్ థియరం యొక్క స్టేట్మెంట్స్ రాద్దాం. Let's take triangle AOF. So in triangle AOF from Pythagoras theorem we have hypotenuse OA square. So OA square is equal to OF square plus AF square. Okay, this is first equation. Similarly from triangle BOD we have OB square is equal to OD square plus BD square. Okay, this is equation 2. Now let us take the third blue triangle, triangle COE. From triangle COE, hypotenuse is OC. So OC square is equal to OE square plus CE square. Now this is equation 3. Manaki OA square plus OB square plus OC square kavali. So we'll add all the 3 equations. So then you have on the left side you have OA square plus OB square plus OC square. Now this is equal to right sides ఏమున్నాయి మనకి OF square plus AF square plus OD square plus BD square plus OE square plus CE square. Actually ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలో రిజల్ట్ బట్టి దీన్ని మోడిఫై చేద్దాం. మనకి OA square plus OB square plus OC square తో పాటు minus OD square minus OE square minus OF square ఉండాలి. సో రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. దెన్ యూ హ్యావ్ OA square plus OB square
plus OC square minus OD square minus OE square minus OF square is equal to ఇంకా రైట్ సైడ్ మిగిలిన టర్మ్స్ AF square plus BD square plus CE square. సో ఇదే మనం ప్రూవ్ చేస్తున్నటువంటి రిజల్ట్. యాక్చువల్గా క్వశ్చన్ కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది కానీ కాన్సెప్ట్ చాలా చిన్నది. Now let us move on to the 9th question. State and prove the converse of Pythagoras theorem. సో ఇప్పుడు converse of Pythagoras theorem స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ కూడా మనమే చేయాలి. సో ఫస్ట్ let us set the statement. The statement of converse of Pythagoras theorem goes on like this. In a triangle, if the square of one side is equal to the sum of the squares of the other two sides, then the angle opposite to the first side is right angle and the triangle is a right angle triangle. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ప్రతి థియరం కు ఉన్నట్టే మనకి గివెన్, రిజల్ట్ టు బి ప్రూవ్డ్, అట్లాగే కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్, ఈ 4 స్టెప్స్ కూడా మనం ఫాలో అవుతూ ఈ థియరం ను ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఎనీ జనరల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ యొక్క స్క్వేర్ మిగతా రెండు సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ కి ఈక్వల్, ఇది మనకి గివెన్. సో అట్లా జరిగితే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద యాంగిల్ ఆపోజిట్ టు ద ఫస్ట్ సైడ్ ఈజ్ రైట్ యాంగిల్. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఆ ట్రయాంగిల్ లో ఒక రైట్ యాంగిల్ ఉందని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి పిక్చర్ డ్రా చేద్దాం. ఎనీ జనరల్ ట్రయాంగిల్, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇట్లా డ్రా చేశాను. సో ఈ ట్రయాంగిల్ లో ఒక సైడ్ యొక్క స్క్వేర్ మిగతా రెండు సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ కి ఈక్వల్. సో అది మనకి గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. మనం ఏ సైడ్ యొక్క స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. ఐ టేక్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్. ఇప్పుడు మనం ఫస్ట్ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ 90 అని ప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ C is 90. సో దట్ ఈస్ RTP. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ C is 90 degrees. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనకు కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే విల్ డ్రా అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో దట్ the measurements of BC and CA are equal to two sides of the triangle. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ లో రెండు సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్ అయ్యేలాగా మెజర్మెంట్స్ తో పాటుగా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉండేలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేస్తాం. దట్ ఈస్ కన్స్ట్రక్షన్. సో లెట్ us draw a right triangle PQR. Take it as R and these are P and Q. ఎట్లా ఉండాలంటే ఈ రైట్ ట్రయాంగిల్ PQ and BC lengths equal, అట్లాగే QR and AC lengths కూడా ఈక్వల్, అట్లా ఉండేలాగా మనం రైట్ యాంగిల్ గీస్తున్నాం. అట్లాగే యాంగిల్ R 90 డిగ్రీస్. సో ఇది మన కన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ పార్ట్ లోకి వెళ్దాం. మన దగ్గర ఉన్నటువంటి ట్రయాంగిల్ PQR ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం పైథాగరస్ థియరం అప్లై చేసి ఆ పైథాగరస్ థియరం యొక్క స్టేట్మెంట్ ఈ ట్రయాంగిల్ కి సంబంధించి రాద్దాం ఫస్ట్. సో ఇన్ ట్రయాంగిల్ PQR ఫ్రమ్ పైథాగరస్ థియరం, hypotenuse square is equal to side square plus side square. అప్పుడు ఏమవుతుంది? PQ square is equal to PR square plus QR square, right? సో కానీ మన కన్స్ట్రక్షన్ ప్రకారం PR వాల్యూ BC కి ఈక్వల్, QR వాల్యూ AC కి ఈక్వల్. సో దెన్ I can write BC here. So this is BC square plus AC square. This is from construction. కానీ మనకి గివెన్ చూడండి ఒకసారి. we are given that AB square is equal to BC square plus CA square. సో ఇక్కడ BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ప్లేస్ లో I can write AB స్క్వేర్. దట్ ఈస్ I have got PQ స్క్వేర్ is equal to AB స్క్వేర్. దట్ ఈస్ ఎప్పుడైతే లెంత్స్ యొక్క స్క్వేర్స్ ఈక్వల్ వాటి యొక్క లెంత్స్ కూడా ఈక్వల్, అంటే ఈ PQ లెంత్ ఏదైతే థర్డ్ సైడ్ ఉందో ఈ PQ లెంత్ ఈ AB లెంత్ ఈక్వల్ అని వచ్చింది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ లోని కూడా 3 సైడ్స్ లెంత్స్ అకార్డింగ్ టు అవర్ కన్స్ట్రక్షన్ PR is equal to BC and QR is equal to AC. ఇప్పుడు మన ప్రూఫ్ లో ఏమొచ్చింది? PQ కూడా AB కన్నా ఈక్వల్ వచ్చేసింది. అంటే the 3 sides of triangle ABC and the 3 sides of triangle PQR are equal. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయో వాటిలో ఉన్నటువంటి కరెస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ R, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ C, ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. మన కన్స్ట్రక్షన్ ప్రకారం యాంగిల్ R 90 డిగ్రీస్, అంటే ఆటోమేటిక్ గా యాంగిల్ C కూడా 90 డిగ్రీస్ అయిపోతుంది. సో లెట్ us write what we found here. So in triangle ABC and triangle PQR, we have BC is equal to PR, then CA is equal to QR, and AB is equal to PQ. That means all the 3 sides are equal. So from side congruency rule, triangle ABC is congruent to triangle QPR. Therefore, angle C, which is equal to angle R, this is equal to
90 degrees. Hence we have proved that the triangle is a right angled triangle. Thank you.